మన పాఠం బ్యాచిలర్ ఆఫ్ బైబుల్ థియాలజీ ఫస్ట్ సెమిస్టర్ వరకు పాఠం మూలపాఠాల మనిషికి దేవుని పాఠాలు. పాఠాలు పాఠాల అన్న పదం. మూలపాఠాల మనిషికి దేవుని పాఠాలు. ఇది మన పాఠం. అసలు మూలం అనగా అర్థం ఏంటంటే ప్రారంభము. మూలం అనగా అర్థం ప్రారంభము, లేదా ప్రాథమికమైన, లేదా ప్రధానమైన. ఇంగ్లీష్లో మనం చెప్పేసరికి ఏమంటే బేసిక్స్ అంటాం. అదేవిధంగా ప్రైమరీ అని చెప్పేసి అంటాం. మనం చదువుకునేటప్పుడు ఫస్ట్ 1 to 5th, ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారంటే ప్రైమరీ స్కూల్ అంటారు. ఆ తర్వాత 6th నుంచి 10th దాన్ని ఏమంటారు? హై స్కూల్ అంటారు. సో ప్రైమరీ అని అంటే 1 to 5th ఏదైతే ఉందో అది ప్రారంభం అనమాట. అంటే అక్కడ ఏం నేర్పిస్తారు? వాళ్ళ నుంచి నేర్పిస్తారు. వాళ్ళ నుంచి అలాగా అక్షరాలు, గుణింతాలు, పదాలు అలా పాఠాల్లోకి తీసుకుని వెళ్తారు నెమ్మదిగా. సో ఆ ప్రైమరీ అంటే ఏంటి? ప్రారంభము. సో మూలం అనగా ప్రారంభము. సో మనం చెప్తాం, మనందరికీ మూల పురుషుడు ఎవరు? మనందరూ ఎవరి నుంచి వచ్చాము? ఆదామంటే మనుషులందరికీ మూల పురుషుడు ఎవరు? ప్రారంభికుడు ఎవరు అంటే ఏం చెప్తాము? అంటే ఆదాం అని చెప్తాం. ఇంకా మనం దాటి వెళ్తే ఎవరు చెప్తాము? మనందరికీ మూలం ఎవరు? చెప్పండి. దేవుడు. ఓకే. ఇప్పుడు మూలం అంటే ఇప్పుడు మనం చదువులో తీసుకునేటప్పుడు ఏమంటాము? బేసిక్స్ ఏంటి అని అంటే, చదువుకి బేసిక్స్ ఏంటి? అక్షరాన్ని విద్యను నేర్చుకునే వారికి బేసిక్స్ ఏంటి అని అంటే ఆలు, ఏబిసిడీలు, ఇంకా నెంబర్స్, ఇంకా ఏంటి గుణింతాలు, ఒత్తులు, ఇవే కదా. సో చదువుకునే పిల్లలకి ఏవి మూలము, ఏవి ప్రారంభం అంటే ఆలు, ఏబిసిడీలు, గుణింతాలు, లెక్కలు, ఇవి స్టార్టింగ్ ఏవైతే ఉంటాయో ఇవి వాళ్ళకి మూలం. అయితే ఈ లోకంలో చదువు చెప్పేటప్పుడు ఏం నేర్పిస్తున్నారు లేదా ఏం నేర్పిస్తారు అని అంటే, ఏం నేర్పిస్తారు అని అంటే ఏ ఫర్ చెప్పండి, బి ఫర్, సి ఫర్ క్యాట్. సో ఈరోజు పాఠశాలలో ఒక విద్యార్థికి ప్రారంభం ఏంటి అని అంటే, ఎవరికైనా పిల్లలకి ప్రారంభం ఏంటంటే స్కూల్. వాళ్ళు ప్రతిదీ నేర్చుకోవడానికి ఎక్కడ నేర్చుకుంటారు అంటే పాఠశాలలోనే నేర్చుకుంటారు. సో నేర్చుకునే దగ్గర వాళ్ళకి మెయిన్ ఏది అంటే స్కూల్ అనమాట. అయితే అక్కడ ఏం నేర్పిస్తారు అంటే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాయ్, అంటే ఇంకా చాలా చెప్తారు. సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. సో ఇలా చెప్పుకుంటూ వస్తారు. అదేవిధంగా ఆలో వచ్చేసరికి ఏం చెప్తారు? ఆ అనగా అమ్మ, ఆ అనగా ఆవు, ఈ అనగా ఇల్లు, ఈ అనగా ఈగ. సో వీళ్ళు పాఠశాలలో బోధించేటప్పుడు ఆ అంటే అమ్మ అని చెబుతారు తప్ప ఆ అమ్మను చేసింది ఎవరో చెప్తారా? చెప్పరు. ఆ అనగా ఆవు అని చెప్తారు, కానీ ఆవును చేసింది ఎవరైనా చెప్తారా? చెప్పరు. ఈ అంటే ఇల్లు. సో ఆ ఇల్లు రావడానికి గల కారణం ఏంటి? ఈయన అక్కడే పడ్డది, అక్కడే సౌండ్ వచ్చింది. ఈ అనగా ఇల్లు, లేదంటే ఇసుక అని కూడా అంటారు. సో ఈ ఇసుక రావడానికి కానీ లేదంటే ఇల్లు రావడానికి గల కారణం ఎవరు? దేవుడు. ఈ అనగా ఈగను చేసింది ఎవరు? దేవుడు. అంటే వీళ్ళు ఏం చెబుతున్నారు అంటే ఏ ఫర్ యాపిల్ అని, బి ఫర్ బ్యాట్, బి ఫర్ బాయ్ అని, సి ఫర్ క్యాట్ అని చెప్తున్నారు తప్ప వాటిని సృష్టించింది ఎవరో చెప్తున్నారా అంటే చెప్పడం లేదు. సో వాటిని సృష్టించింది చెప్పడం లేదు. అదేవిధంగా ఇంకా ఏం చెప్తారు స్కూల్లో అంటే ఈగ జీవిత చరిత్ర, దోమ జీవిత చరిత్ర,
ఇలా ఈ జీవరాశులు ఏవైతే ఉన్నాయో, జీవరాశులు, పక్షులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి గురించి చెప్తారు తప్ప వాటి నుంచి మన వాటిని మనం ఎందుకు వాటిని ఎందుకు చేశారు, ఈగ గురించి చెప్తారు. ఈగ జీవిత చరిత్ర మనం చదువుకుంటాం, దోమ జీవిత చరిత్ర చదువుకుంటాం, అది కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు అవన్నీ నేర్చుకుంటాం. కానీ దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, వాటిని దేవుడు ఎందుకు చేశారు అన్న విషయాలు ఈరోజు ఎక్కడైనా చెబుతారా అంటే మనకి ఏ పాఠశాలలో కాదు, ఏ కాలేజీలో కాదు, అంటే 1 to 10th అక్కడ కానీ, ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, ఆ తర్వాత మాస్టర్ డిగ్రీలో కానీ, పీజీ కానీ, పిహెచ్డి కానీ ఇంకెక్కడా కూడా చెప్పరు. వాటి జీవిత చరిత్ర అంటే అది ఎలా ఉంటుంది, దాని నుంచి ఏ రోగాలు వస్తాయి, ఏది కుడితే ఏమవుతుంది, దాని ఆకారం ఏంటి, ఇవే చెప్తారు తప్ప అసలు దేవుడు వాటిని ఎందుకు చేశారు, వాటిని చేయడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటి అన్నది ఈరోజు ఏ పాఠశాలలో మూల పాఠాలు అంటే బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్స్ వాటి కోసం చెప్పే వీరు అవి ఎందుకు అన్న విషయాన్ని మాత్రం చెప్పరు. అవి ఎందుకు, వాటిని చేసింది ఎవరు, దేనికోసం చేశారు అన్న విషయాన్ని మాత్రం ఎక్కడా కూడా చెప్పరు. అయితే ఈ మనుషులైతే చెప్పలేరు, చెప్పడం లేదు. కానీ దేవుడు చెప్పారు. దేవుడు వాటిని ఎందుకు చేశారో, వీరు ఎక్కడైతే ఆగిపోయారో, వీరు ఏం చెప్పి ఆగిపోయారు అంటే ఏ ఫర్ యాపిల్ అని చెప్పి ఆగిపోయారు. కానీ ఆ యాపిల్ని చేసింది ఎవరు, ఎందుకొరకు చేశారు అన్న విషయం చెప్పాలి అంటే చేసిన దేవుడే చెప్పాలి. మరి చేసిన దేవుడు ఏం చెప్తున్నారు? యోబు గ్రంథం 12వ అధ్యాయము, యోబు గ్రంథము 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. యోబు గ్రంథం 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దాన్ని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకొని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేనివాడెవడు అని అంటే మృగాల కోసం ఆలోచిస్తే అది బోధిస్తుందట. అంటే మృగాలు బోధిస్తాయంటే మృగాలు బోధిస్తాయి. ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మృగాలు అనేవి పాఠాలు చెబుతాయి. బోధిస్తాయి అని అంటే ఏంటి? బోధించే వాళ్ళు బోధకులు, పాఠాలు చెప్పేవారు టీచర్ అని అంటాం, అవునా? ఉపాధ్యాయుడు అని అంటాం. ఇక్కడ మృగాలు ఏం చేస్తాయట? మృగాలు విచారిస్తే, మృగములను విచారిస్తే అవి బోధిస్తాయట. అంటే మృగాల పాఠాలు చెబుతాయా? చెబుతాయి. ఆకాశ పక్షులను విచారించుము, అవి నీకు తెలియజేయనంటే ఆకాశ పక్షులు కూడా పాఠాన్ని చెప్తాయట. అదేవిధంగా భూమి కూడా చెప్తుందట. సముద్రంలోని చేపలు కూడా పాఠాలు నేర్పిస్తాయట. అయితే వీటన్నిటి గురించి ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే యెహోవా హస్తము వీటిని కలుగజేసినని తెలుసుకొనలేని వాడెవడు? వాటన్నిటి గురించి నిజంగా ఆలోచిస్తే వాటన్నిటిని ఎవరు కలుగు చేస్తారు అన్న విషయం అనేది అర్థమవుతుందట. కానీ ఈరోజు లోకంలో ఉన్న మనుషులు ఏం చేశారంటే దాని గురించి ఆలోచించడం మానేశారు. కాబట్టి అసలు వాటిని ఎవరు చేశారో, ఎందుకోసం చేశారో అన్న విషయం అనేది వాళ్ళకి తెలియకుండా పోయింది. ఈరోజు లోకంలో ఉన్న టీచర్స్ ఏం చెప్తారు అని అంటే వాళ్ళకంటూ ఏముంటుంది చెప్పడానికి? బేసిక్ ఏముంటుంది? దేన్ని బేస్ చేసుకొని చెప్తారు? వెరీ గుడ్. టీచర్స్ దేన్ని బట్టి చెప్తారంటే టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఒక సిలబస్ ఉంటుంది. సో ఆ సిలబస్లో ఒక సబ్జెక్ట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ తీసుకుంటే ఆ మ్యాథమెటిక్స్లో ఆ సబ్జెక్ట్లో సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్లో ఒక పాఠం ఉంటుంది. ఆ పాఠంలో ఏదైతే టెక్స్ట్ బుక్లో ఉంటుందో ఆ ఉన్నదే చెప్పగలరు తప్ప అంతకు మించి అది క్రాస్ చేసి చెప్పలేరు వాళ్ళు. ఆ టెక్స్ట్ బుక్ చదువుకొని వచ్చి విద్యార్థులు అనేవారికి బోధిస్తారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే దోమ కోసం, ఏ కోసం ఇవన్నీ చెప్తారు తప్ప వాటి గురించి చెప్పాలి అని అంటే దేవుడు ఏం చెప్పారు అంటే దాని గురించి విచారించమంటున్నారు. దాని గురించి ఆలోచిస్తే అవి చెబుతాయి, నేర్పిస్తాయి అని చెప్పడం జరుగుతుంది. అయితే మరి దేవుడు ఎందుకు వాటి గురించి ఆలోచించమన్నారు? ఎందుకు వాటి గురించి ఆలోచించమన్నారు అని అంటే అవి పాఠాలు చెబుతాయి.
ఎందుకు ఆలోచించమని అన్నారంటే పాఠాలు చెబుతాయని. అదేవిధంగా మరొక కారణం కూడా ఉంది. ఎందుకు దేవుడు దాని గురించి విచారించమన్నారు అని అంటే మరొక కారణం కూడా ఉంది. అది ఎందుకో ఒకసారి చూద్దాం. రోమాపత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. రోమాపత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన అనగా ఇక్కడ దేవుడు, దేవుని అదృశ్య లక్షణములు అంటే దేవుడు అనగా కంటికి కనిపించరు. సో ఆ కనిపించలేని లక్షణాలు, దేవుని యొక్క కనిపించని లక్షణములు అనగా దేవుని యొక్క నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి. అంటే దేవుని యొక్క మనస్సు ఏంటో తెలుసుకోవాలంటే, దేవుడు ఏం చేశారనంటే ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులను ఆలోచిస్తే నా మనసు మీకు తెలిసిపోతుంది అని దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క లక్షణాలని ఈ ప్రకృతిలో పెట్టడం జరిగింది. అంటే ఈరోజు మనిషి ఏం నేర్చుకున్నాడంటే ప్రకృతిలో ఉన్న వాటిని గూర్చి కొంత సమాచారాన్ని తెలుసుకొని దాన్నే పాఠశాలలో బోధించడం అనేది జరుగుతుంది. అలా బోధించిన దాంతోపాటు ఏమి నేర్చుకున్నారంటే ప్రకృతిలో ఉన్న వాటిని ఉపయోగించుకోవడం నేర్చుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కోడి ఉంది. కోడి కోసం మనిషి ఏమి నేర్చుకుంటాడు అని అంటే కోడి గుడ్డు పెడుతుంది, ఎలా ఆమ్లెట్ వేసుకోవాలి, లేదంటే ఆ కోడి గుడితో ఇంకేమైనా చేసుకోవచ్చా అంటే ఎగ్ రైస్ చేసుకోవచ్చా, ఇంకేమైనా చేసుకోవచ్చా. అదేవిధంగా కోడి ఉంది. కోడిని ఏం చేయాలి అని అంటే చికెన్ చేసుకోవాలా, లేదంటే జాయింట్స్ చేసుకోవాలా, లేదంటే చికెన్తో బిర్యానీ చేసుకోవాలా. ఇంకా చికెన్లో రకరకాలు, ఇప్పుడు మనం బయటికి వెళ్ళామనుకోండి ఫాస్ట్ ఫుడ్ దగ్గర ఏముంటాయి, చికెన్ పకోడీ, చికెన్ ఫ్రై, చికెన్ జాయింట్, ఇంకా రకరకాలుగా ఉంటాయి. అంటే మనుషులు ఏమి నేర్చుకున్నారంటే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అది మాత్రమే నేర్చుకున్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే నా కుమారులారా, అవి మీకు కేవలం ఉపయోగపడడానికి మాత్రమే కాదు, మీకు పాఠం నేర్చుకోవాలని కూడా వాటిని పెట్టడం జరిగింది అని చెప్పేసి దేవుడు బైబిల్ నందు వ్రాయించడం అనేది జరిగింది. అందుకనే యోబు గ్రంథంలో ఏం చదువుకున్నామంటే వాటిని విచారిస్తే అవి మనకు బోధిస్తాయట. అంటే వాటి గురించి మనం ఆలోచిస్తే అవి మనకు బోధ చేస్తాయి. మరి ఏంటి అవి నేర్పించే పాఠాలు ఏంటి? ప్రకృతిలో ఉన్నవి మనకు పాఠాలు నేర్పిస్తాయని మనం తెలుసుకున్నాం. మరి ఇంతకీ ఏ పాఠాలు నేర్పిస్తాయి, ఏం నేర్పిస్తాయి అంటే కొన్నిటి కోసం మనం చూద్దాం. కోడి కోసం ఇప్పుడే చెప్పుకున్నాం. కోడి కోసం మనుషులు ఏమనుకుంటారు చెప్పండి? ఇప్పుడు చెప్పిందే. కోడిని చూసి ఏమనుకుంటారు? కోడిని బాగా పెంచుతారు. పెంచిన తర్వాత చెప్పండి, మీరు కొంచెం ఆన్సర్ చెప్తే నేను అలా ముందుకు వెళ్తాను. ప్రసాద్, కోడి కనిపించగానే ఏమనిపిస్తుంది మనకు? కోడి ఉందనుకోండి, కోడిని చూస్తాం, దీన్ని బాగా పెంచితే ఇది గుడ్లు పెడుతుంది, తర్వాత అది మనకు ఆహారానికి ఉపయోగపడుతుంది, ఇంకా దాన్ని ఏ విధంగా ఫ్రై చేసుకోవాలి, ఏ విధంగా వండుకోవాలి, ఎలా తినాలి అని చెప్పేసి ఆలోచిస్తారు మనుషులు. కానీ ఈ కోడి ఏం చేస్తుంది అంటే పాఠం నేర్పిస్తుంది. దేవుడు ఏం చెప్పాడు? మృగాలు విచారించమన్నాడు, ఆకాశ పక్షులను విచారించమని చెప్పాడు, భూమిని గురించి ధ్యానించమన్నాడు, సముద్రంలో చేపలు కూడా పాఠం నేర్పిస్తాను. సో ఇప్పుడు ఆ పక్షుల్లో ఒకటి ఏంటి? కోడి కోసం మనం ఆలోచిస్తే ఇప్పుడు కోడి మనకు పాఠం నేర్పిస్తుందా అంటే నేర్పిస్తుంది. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. కోడి ఏం చేస్తుందట? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. కోడి ఏం చేస్తుందనంటే, కోడి పిల్లల కన్న తర్వాత గ్రద్ద వచ్చేటప్పుడు ఏం చేస్తుందనంటే
తన పిల్లల్ని ఎక్కడ గ్రద్ద తన్నుకొని వెళ్ళిపోతుందో, తీసుకొని వెళ్ళిపోతుందో అని చెప్పేసి కోడి ఏం చేస్తుంది అంటే, గ్రద్ద రాగానే కోడి అలర్ట్ అయిపోతుంది. అలర్ట్ అయిపోయి ఏం చేస్తుంది అంటే, కోడి తన రెక్కలను పైకి చాపి తన పిల్లలన్నింటినీ కూడా తన రెక్కల క్రింద తన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకుంటుంది. దీని నుంచి మనమేమి నేర్చుకోవాలి? మనమేం నేర్చుకోవాలంటే, మనం కూడా ఈరోజు ఏం నేర్చుకోవాలి అని అంటే, ఈరోజు మనం కూడా దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలి. అక్కడ కోడికి శత్రువు గ్రద్దని అని మనం అనుకుంటే, ఇక్కడ మనకు కూడా ఒకడు ఉన్నాడు. ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరిగేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? అపవాది. అంటే ఎవరు దొరుకుతారా వారిని ఎత్తుకుని వెళ్ళిపోదాం అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎవరు దొరుకుతారా వాళ్ళని నాశనం చేద్దామని అపవాది ఒకడు ఉన్నాడు. సో వాడి నుంచి కాపాడుకోవాలని కోడి ఏ విధంగా అయితే తన పిల్లలను గ్రద్ద నుంచి కాపాడుకుంటుందో, మనం కూడా దుష్టుడైన అపవాది నుంచి మన పిల్లలను కాపాడుకోవాలి. కోడి తన రెక్కల కింద ఉన్న పిల్లలు ఏ విధంగా అయితే సురక్షితంగా ఉంటాయో, మనం కూడా దుష్టుని వైపు వెళ్ళిపోకుండా దేవునిలో మన పిల్లలు కాపాడుకోవాలంటే ఎక్కడికి రావాలి అని అంటే, మన పిల్లలు కానీ మనం కానీ కాపాడబడాలి అని అంటే, మనం దేవుని రెక్కల నీడలోకి వచ్చామనుకోండి. దేవుని రెక్కల నీడలోకి వాడు రాగలడా? రాలేడు. సో గ్రద్ద ఎక్కడి వరకు రాగలదు అంటే, కోడి పిల్ల ఖాళీగా ఇండివిజువల్గా ఉన్నప్పుడే దాన్ని ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోగలదు. కానీ కోడి రెక్కల కింద ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళగలదా? వెళ్ళలేదు. అదేవిధంగా మనం కూడా ఇండివిజువల్గా అంటే దేవుడు, భయము, భక్తి, దేవుని కొరకు బ్రతకాలి, ఇవన్నీ విడిచిపెట్టి ఖాళీగా ఉన్నాం అనుకోండి, వాడు వచ్చి తన్నుకొని వెళ్ళిపోతాడు. అలా కాకుండా తల్లిదండ్రులైన వారు తమ పిల్లలను తమ పిల్లలను అదేవిధంగా వారు కూడా దేవునిలో ఉన్నారనుకోండి, మనం వాడి మాయలోనికి వెళ్ళిపోకుండా, వాడి ఊరిలోనికి వెళ్ళిపోకుండా తప్పించడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు కోడి ఒక పాఠం నేర్పిస్తుందా? నేను నా పిల్లలను కాపాడుకుంటున్నాను, మీరు కూడా మీ పిల్లలను కాపాడుకోండి అని కోడి ఒక పాఠం నేర్పిస్తుంది. ఈ పాఠం ఈరోజు లోకంలో ఉన్న శాస్త్రవేత్తలైన వారికి కానివ్వండి, గొప్ప గొప్ప మేధావులైన వారికి కానివ్వండి, ఉపాధ్యాయులైన వారికి ఎవరికైనా తెలుసా? ఎవరికి కూడా తెలియదు. సో కోడి పాఠం నేర్పించిందా? నేర్పించింది. నెక్స్ట్ సూర్యుడు. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయము 5వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. సూర్యుడు కూడా మనకు పాఠం నేర్పిస్తాడంటే, సూర్యుని చూడగానే మనం ఏం చేస్తాము? పొద్దునైతే విటమిన్ డి కోసం ఎండలోనికి వెళ్తాం 7 గంటల లోపు. 7 గంటలకు విటమిన్ డి కోసం, అది మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి. మధ్యాహ్నం అయితే ఈ ఎండ వచ్చేస్తుంది, బాగా చెమటెక్కేస్తుందని చెప్పేసి అనుకుంటాం. సూర్యుని చూసి మనం అనుకునేది అదే. అయితే ఈ సూర్యుడు కూడా మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటి ఆ పాఠము అని అంటే, సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. సూర్యుడు ఉదయాన్నే తూర్పున ఉదయిస్తారు, పడమరన అస్తమిస్తాడు, ఇది మనకు తెలుసు. ఆ తర్వాత తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. అంటే తూర్పున ఉదయిస్తాడు, తూర్పు నుంచి ఎటువైపు వెళ్తాడు? సాయంత్రం అయ్యేసరికి పడమరకు వెళ్తాడు. పడమరకు వెళ్ళిన సూర్యుడు మరలా ఏమవుతాడు అని అంటే, మరలా ఉదయం వచ్చేసరికి మరలా ఏ దిక్కు నుంచి అయితే ఏ తూర్పును ఉదయించిన సూర్యుడు పడమటికి వెళ్ళాడో, ఆ పడమటికి వెళ్ళిన సూర్యుడు మరలా తూర్పు వైపునకు రావడానికి ఏం చేస్తాడా? త్వరపడతాడు. అంటే దీన్ని బట్టి తాను ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడికి మరలా రావడానికి ప్రయత్నం చేస్తాడు. సూర్యుడు ఎక్కడి నుంచి బయలుదేరాడో అక్కడికి మరలా రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మన దగ్గరికి వస్తే అసలు మన ప్రారంభం ఎక్కడ? మనం ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాము అని అంటే, ఇగో పరలోకంలో పరలోకమే మన నివాస స్థలము. అంటే మన నేటివ్ ప్లేస్ ఎక్కడ? పరలోకము. అక్కడ నుంచి వచ్చాం మనం. సో అక్కడి నుంచి వచ్చిన మనము మరలా అక్కడికి వెళ్ళడానికి ఏమైనా ఆలోచిస్తున్నావా అంటే, ఈరోజు ఎవరూ ఆలోచించట్లేదు.
ఎప్పుడు ఈ భూమి మీద ఎలా బ్రతకాలి, ఎలా సంపాదించాలి, ఎలా తినాలి, ఎలా సుఖంగా ఉండాలి, ఎలా ఈ జీవితాన్ని అనుభవించాలన్న ఆలోచనే తప్ప నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను పరలోకం నుంచి వచ్చాను, మరలా పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచన ఎవరైనా కలిగి ఉంటున్నారంటే ఎవరూ కలిగి ఉండడం లేదు. కానీ తూర్పున ఉదయించే సూర్యుడు మరలా సాయంత్రం అయ్యేసరికి పడమటకు వెళ్తాడు. వెళ్ళిన సూర్యుడు ఏమనుకుంటాడంటే ఇదిగో నేను తూర్పు నుంచి వచ్చాను, తూర్పు దిక్కు నుంచి నేను వచ్చాను, మరలా నేను తూర్పుకు వెళ్ళిపోవాలి, తూర్పు నుంచి వచ్చాను, నా నేటివ్ ప్లేస్ తూర్పు, మరలా నేను తూర్పుకు వెళ్ళిపోవాలని చెప్పేసి అని ఒక సూర్యుడు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ భూమి కాదు కొంగ కోసం చూద్దామండి. సూర్యుడు భూమి కోసం లాస్ట్లో చూడవచ్చు. కొంగ కోసం ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. రిఫరెన్స్ రాసుకొని త్వరగా తీసి చదవండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం. 8వ అధ్యాయం 7వ వచనం. ఆకాశమునకెగురు శంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును, తెల్లగువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓది కొరుకును, తాము రావాల్సిన కాలం ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. ఆకాశంకెగురు శంకుబుడి కొంగ అంటే ఆకాశంలో ఎగిరే శంకుబుడి కొంగ అనేది ఏం చేస్తుందట, తన కాలం నెరుగును అంటే దానికి దాని యొక్క టైం తెలుసట. అదేవిధంగా తెల్లగువ్వ ఒకటి, మంగళకత్తి పెట్టే ఒకటి, ఓది కొరుకును. ఇవి ఏం చేస్తాయట, తాము రావాల్సిన కాలం ఎరుగును అంటే అవి ఏ కాలంలో రావాలి, ఏ కాలంలో ఏ పని చేయాలి అనేది వాటికి తెలుసట. అదేవిధంగా మనకి చూడండి కొన్ని పక్షులు ఉంటాయి. ఆ పక్షులు ఏమవుతాయంటే ఒకనొక కాలంలో మనకు వలస వస్తాయి, కొల్లేరు సరస్సుకు వలస వస్తాయి. అంటే ఏ కాలంలో వలస వెళ్ళాలి, ఏ కాలంలో అక్కడి నుంచి తిరిగి రావాలి అంటే ఏ కాలంలో ఏ పని చేయాలి అనేది పక్షులకు తెలుసు. మరి ఈరోజు మనుషులకైనా తెలుసా? ఆ కింద ఏమన్నారు, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరంటే అసలు మనం ఏ కాలంలో ఏ పని చేయాలో మనకేమైనా తెలుసా? అంటే ఇప్పుడు ఈరోజు మనం భూమి మీద బ్రతుకుతున్నాము, బ్రతికిన మనము ఏదో ఒక రోజు చనిపోతాం. పోయి ఇన్ని సంవత్సరాలు గ్యారెంటీగా బ్రతుకుతామని ఏమైనా ఉందా? ఒక వ్యక్తి 60 సంవత్సరాలు గ్యారెంటీగా బ్రతుకుతాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ప్రిపేర్ చేస్తే ఇది 5 సంవత్సరాలు ఖచ్చితంగా పనిచేస్తుంది అని ఒక గ్యారెంటీ ఉంటుంది. ఇప్పుడు మనిషి జీవితానికి గ్యారెంటీ ఏమైనా ఉందా? సో ఎప్పుడైనా చనిపోవచ్చు. సో ఎప్పుడైనా చనిపోయే లోపు ఈ జనన మరణాల మధ్య దేవుడు మనకు ఒక పని అప్పగించారు, ఒక కాలాన్ని పెట్టారు. అయితే ఆ కాలంలో అయ్యో ఇగో నాకు వయసు పెరుగుతుందంటే నాకు కాలం అనేది దగ్గర అవుతుంది, నేను మరణమైపోతాను, చనిపోతాను, ఈ చనిపోయేలోపు నాకు అప్పగింపబడిన దేవుడు నాకు చెప్పిన పని చేయాలి, నాకు అప్పగించిన పని చేయాలి అని ఎవరైనా కాలం కోసం ఆలోచిస్తున్నారా? ఎవరో ఆలోచించరు. బస్కి ఎప్పుడు వెళ్ళాలి, జర్నీ ఎక్కడికైనా ప్రయాణం చేస్తే ఎప్పుడు వెళ్ళాలి, ఎన్ని గంటలకు వెళ్ళాలి, వీటి మీద ఉంది. కానీ ధ్యాస అసలు మన కాలం అనేది అయిపోతుంది, మన కాలంలో మనం చేయవలసిన పని గురించి మనుషులకు అసలు ఆలోచనే లేదు. కానీ పక్షులకు మాత్రం ఉంది. అంటే పక్షి పాఠం నేర్పిస్తుందా? ఇదిగో నాకు కాలం గుర్తుంది, మీకు కాలం గుర్తుందా అని చెప్పేసి అని పక్షి పాఠం నేర్పిస్తుంది మనకు. తర్వాత చీమలు, సామెతల గ్రంథం 30వ అధ్యాయము 25వ వచనం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో 30:25 తమ ఆహారము సిద్ధపరచుకొనును. చీమలు ఏం చేస్తాయంటే అసలు బలం లేని జీవులు, అసలు అవి ఏమైనా స్ట్రాంగ్గా ఉంటాయా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 25వ వచనం. చీమలకి ఏమైనా బలం ఉంటుందా? ఏమీ ఉండదు. మనం జస్ట్ ఒక చిన్న కాలుతో కానీ చేతితో కానీ చిన్నది ఇలా అంటే ఇలా నలిపితే నలిగిపోతాయి. అంత వీక్గా ఉంటాయి. అంత వీక్గా ఉన్న చీమలు ఏం చేస్తాయట, చీమలు బలము లేని జీవులు అయినప్పటికీ అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకున్నాను అంటే అవి వేసవి కాలంలో తమ యొక్క ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయట. ఎప్పుడు కొరకు అంటే వేసవి కాలంలో తినడానికి కాదు. వేసవి కాలం తర్వాత వచ్చే కాలం ఏంటి? వర్షాకాలం. సో అంటే వర్షాకాలంలో చీమ బయటకు వస్తే బ్రతకగలదా?
చిన్న చినుకు ఏదైనా పడితే ఆ చినుకుతో కొట్టుకుపోద్ది. సో అంటే రాబోయే కాలం కొరకు చీమలు అనేవి ఆలోచిస్తున్నాయి. రాబోయే కాలానికి ఇగో ఆ తర్వాత కాలంలో మనం బయటికి వెళ్ళామంటే మనం బ్రతకలేము, మనము పొట్టలోనే ఉండాలి అని చెప్పేసి అని ఏం చేస్తాయి అంటే అవి రాబోయే కాలం కొరకు ఆలోచించి, బలము లేని జీవులు అయినప్పటికీ రాబోయే కాలం కొరకు ఆలోచించి ఏం చేస్తాయట అంటే ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయట. అంటే రాబోయే కాలం కొరకు చీమలకి ఆలోచన ఉంది. మరి రాబోయే లోకం కొరకు, రాబోయే బ్రతుకు కొరకు మనకి ఏమైనా ఆలోచన ఉందా? మనకి ఈ జీవితం శాశ్వతమా? మన కళ్ళ ముందు చూస్తూ ఉంటాం, ఎంతోమంది చనిపోతూ ఉంటారు. ఈరోజు కనిపించిన వ్యక్తి రేపు కనిపించరు. మనం అడిగినప్పుడు ఏమంటారంటే నిన్నే చనిపోయాడండి, ఈమె నిన్నే చనిపోయిందండి. మా కళ్ళ ముందు మా ఇంటి దగ్గర కూడా ఒక బామ్మ ఉండేవారండి. ఆ బామ్మ సడన్గా నేను డ్యూటీకి వెళ్ళి వచ్చాను, శనివారం డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి చాలామంది ఉన్నారు బయట. ఏంటి ఎంతమంది బయట ఉన్నారు, ఎవరు చనిపోయారని చెప్పేసి అనుకున్నాను. వెళ్ళి చూసేసరికి ఆ బామ్మ, ఏంటి బామ్మ చనిపోయారని చెప్పేసి అంటే ఎంత షాక్ అయిపోయానంటే కళ్ళ ముందే ఉండి ఏమైనా కావాలంటే బామ్మగారిని అడిగితే బామ్మగారు అన్నీ చెప్పేవారు అనమాట. సో అంటే ఇలా చూసిన శుక్రవారం ఆ ముందు రోజు చూశాను, శనివారం వచ్చేసరికి నేను డ్యూటీకి వెళ్ళి మార్నింగ్ 6 o'clock వెళ్ళి 4 o'clock వచ్చేసరికి బామ్మగారు చనిపోయారు. అంటే మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చనిపోతాం అన్నది మనకు తెలియదు. మన జీవితం శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. ఎప్పుడు ఉంటామో ఎప్పుడు చనిపోతామో తెలియదు. అయినప్పటికీ అంటే అల్పకాలమైన ఈ జీవితం అయినప్పటికీ మనం రాబోయే లోకం కొరకు ఏమైనా ఆలోచిస్తున్నామా? రాబోయే లోకం కోసం ఏమీ ఆలోచించము. అది ఎప్పుడు ఈ భూ సంబంధమైన వాటి కొరకే, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం సంపాదించాలి, దీని గురించి ఆలోచన తప్ప రాబోయే లోకం కోసం అసలు ఆలోచనే లేదు. కానీ చీమలు అలా ఉన్నాయా? చీమలు రాబోయే లోకం కొరకు ఆలోచిస్తున్నాయి. అంటే చీమ పాఠం నేర్పిస్తుందా? చీమ పాఠం నేర్పిస్తుంది. ఈరోజు శాస్త్రవేత్తల ఉపాధ్యాయులైన వారు ఏమి నేర్పిస్తారు? చీమ జీవిత చరిత్ర, ఏగ, దోమ ఇవన్నీ నేర్పిస్తారు తప్ప అవి మనకి ఏ పాఠం నేర్పిస్తున్నాయో అది ఏ పాఠశాలలో కూడా నేర్పించరు. నిజంగా వాస్తవానికి వారే కనుక నేర్పించి ఉంటే కొంత కాకపోయినా కొంతవరకైనా ప్రజల్లో మార్పు వచ్చి మంచిగా ఉండే అవకాశం ఉంది. ఇంకా చివరిగా భూమి. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 11వ వచనం. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయము 11వ వచనం. 85:11. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. భూమిలో నుండి సత్యము మొలుచును అంటే భూమిలో నుంచి ఏమొస్తుంది? భూమిలోంచి నార్మల్గా ఏమొస్తుంది? భూమిలోంచి మొక్కలు వస్తాయి, మొక్కల నుంచి మనకు ఆహారం వస్తుంది. మరి ఇక్కడేంటి దేవుడు ఏమన్నారు? సత్యం అన్నారు. సత్యము అనగా ఎవరు? సత్యం అంటే వాక్యం. దేవుని మాట వల్ల ఈ ప్రకృతి ఎలా కలిగింది? దేవుని మాట. ప్రకృతి దేవుని మాట వల్ల కలిగింది, వాక్యం వల్ల కలిగింది. ఓకే, సత్యం వల్ల కలిగింది. సత్యం వల్ల కలిగిన దేవుని మాట వలన కలిగింది ఈ ప్రకృతి. అందుకని ఏమంటున్నారు అని అంటే భూమిలో నుండి సత్యము మొలుచును అంటే దేవుని మాట ద్వారా ఏమవుతుందంటే మొక్క అనేది మొలుస్తుంది. అంటే అది కూడా ఆ మొక్క కూడా దేవుని మాట వల్ల అనేది మొలుస్తుంది. అవి కూడా దానికి కూడా ఒక క్రమం ఉంటుంది. ఏ మొక్క అయినా ఏదైనా వచ్చేటప్పుడు ఒక క్రమంలో వస్తుందా, క్రమం తప్పు వస్తాయా? మనం ఏదైతే విత్తనం వేస్తామో అదే మొక్క వస్తామో ఎక్కడ కూడా క్రమం అనేది తప్పదు. వరి వేసామనుకోండి వరి మాత్రమే వస్తుంది. తర్వాత గోధుమలు వేసామనుకోండి గోధుమలు మాత్రమే వస్తుంది. వరి వేస్తే గోధుమలు రావడం, గోధుమలు వేస్తే ఇంకొకటి రావడము, ఇలాంటిది ఎక్కడ కూడా జరగదు. అంటే ఆ మొలిచే మొక్కల్లో కూడా ఏముందంటే ఒక క్రమం అనేది ఉంది. సో ఒక క్రమాన్ని అనేది పాటిస్తుంది. ఈరోజు మరి మనుషుల క్రమం ఏమైనా ఉందా అంటే ఏ క్రమం లేకుండా ఉండేవారు ఎవరంటే మనుషులే. అన్నీ క్రమంగా ఉంటాయి కానీ ఒక క్రమము ఒక పద్ధతి లేకుండా ఉండేది ఎవరు అంటే మనుషులే. సో అవి కూడా పాఠం నేర్పిస్తున్నాయంటే నేర్పిస్తున్నాయి. సో ఇక్కడ ద్వారా ఇంకా చాలా ఉన్నాయి, ఎక్కువైపోతే ఇక్కడితో ఆపేస్తున్నాం. సో ఇవి ఏంటంటే దేవుడు ఏమన్నాడు? ప్రకృతిలో ఉన్న వాటిని చూడండి, నా లక్షణాలు కనిపిస్తున్నాయంటే దేవుని యొక్క లక్షణాలను ప్రకృతిలో పెట్టారు. అవి ప్రతి ఒక్కటి కూడా ఒక చీమ, ఒక సూర్యుడు, ఒక కోడి, ఒక కొంగ, ఈ పక్షులు ఇవన్నీ కూడా ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాయి. ఇవన్నీ మూల పాఠాలు. ఓకే, ప్రకృతిలో ఉన్న అవన్నీ కూడా మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం క్రైస్తవుల దగ్గరికి వస్తాం. ఇప్పుడు మన దగ్గరికి వస్తాం. సో ఇప్పుడు మనకు ప్రారంభం ఏంటి అని అంటే మనకి ప్రారంభం ఏంటంటే మొట్టమొదటిగా మనం ఏం చేస్తాము? సో అన్ని జనులుగా ఉన్నప్పుడు కానీ లేదంటే
నార్మల్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తాము, వాక్యం వింటాం. ఎవరో ఒకరు మనకు వాక్యం చెప్తారు. ఫస్ట్ ఏం జరుగుతుంది, ఏదో ఏదో ఒక మీటింగ్కి వెళ్ళడమో, మెసేజ్కి వెళ్ళడమో, ఎవరో ఒకరు తీసుకువెళ్ళడమో, ఫోన్లో వినడమో, ఏదో ఒకటి మొత్తానికి వాక్యం అనేది వింటాం. విన్న తర్వాత ఏం జరుగుతుంది అనేది విశ్వసిస్తాం. అది కూడా చెప్పే మాటల్లో నిజంగా మంచిగా కదా చెప్తున్నారు, బాగున్నాయి కదా అని ఆ మాటలు విని ఏం చెప్తానంటే నమ్ముతాం. ఫస్ట్ వాక్యం వింటాము, తర్వాత విశ్వసిస్తాం, విశ్వాసం. మూడోది ఏంటంటే విన్న తర్వాత ఏమనిపిస్తుంది మనకి, ఏమొస్తుంది మనకి, నమ్మకం వచ్చిన తర్వాత, నమ్మకం విశ్వాసం తర్వాత అన్నీ విన్న తర్వాత మనకు మారు మనసు వస్తుంది. ఇదిగో వాక్యం ఎలా చెప్తుంది, ఇదిగో నిజంగా దేవుడు ఇన్ని చెబుతున్నారంటే మనకు మారు మనసు వస్తుంది. ఆ మారు మనసు తర్వాత మనం ఏమనుకుంటాము, బాప్తిజం తీసుకుంటాం. సో మారు మనసు పొందిన తర్వాత బాప్తిజం తీసుకుంటాం. బాప్తిజం తీసుకున్న తర్వాత ఇప్పుడు సంఘంలోకి వచ్చిన తర్వాత దేనికోసం ఆలోచిస్తారు? ఈరోజు క్రైస్తవులు ఎక్కువగా సంఘానికి వచ్చిన తర్వాత ఏం కావాలని కోరుకుంటారు? బోధకుల దగ్గరికి వచ్చిన తర్వాత ఏం కోరుకుంటారు? మన దగ్గర కాదు, బయట దగ్గరికి వచ్చాయి ఇంకా 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 అది వచ్చే పాయింట్. సో ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ బాప్తిజం అది తీసుకొని సంఘంలోనికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం కోరుకుంటారంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మమ్మల్ని దీవించాలి, మా కుటుంబం బాగుండాలి, మా పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగాల్లో ఉండాలి, బాగా సెటిల్ అవ్వాలి, ఈ ఆశీర్వాదాలు కోరుకుంటారు. అదేవిధంగా మనకు తెలుసు ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా మనం దేవునికి చనిపోయిన తర్వాత ఏమవుతుంది, చనిపోయిన తర్వాత ఏమవుతుందంటే మనకు తెలుసు ఏంటి, మనం చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేస్తాము, మృతుల పునరుద్ధానం ఉంది, చనిపోయిన వారు తిరిగి లేస్తారు అన్న విషయం మనకు తెలుసు. ఓకే, సో మనకు ప్రారంభం ఏంటి, ఫస్ట్ వాక్యం వింటాము, తర్వాత విశ్వసిస్తాము, మారు మనసు వస్తుంది, బాప్తిజం తీసుకుంటాము, సంఘంలోనికి వచ్చిన తర్వాత ఆశీర్వాదాల కోసం చూసిన తర్వాత ఇంకా దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి అనుకుంటాం. అదేవిధంగా ఏంటి, మనం చనిపోయిన తర్వాత మరొక లోకం ఉంది, తిరిగి లేస్తామని చెప్పేసి నమ్ముతాం. ఇవి క్రైస్తవులుగా మనకి మూలపాఠాలు. అయితే ఇలా క్రైస్తవులకు మూలం ఏంటి, ఇవన్నీ కూడా అనమాట. అయితే ఇలా మూలపాఠాలుగా నేర్చుకున్న వీళ్ళు ఎలా మారకూడదు, ఏం చేయకూడదు అంటే ఒక మాటను చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు ఆయన 2:9 అమ్మ. ఒక్కసారి అదే ఓకే 8. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకొని పోవువాడెవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. ఆయనను అనగా పైనుంచి సందర్భం యేసుక్రీస్తు కోసం చెప్పుకుంటూ వస్తూ, ఆయనను అంటే యేసుక్రీస్తుని అనుసరింపక మనుషుల పారంపర్యాచారములను అంటే మనుషులు సృష్టించిన వాటిని, మనకు తెలుసు మార్క్స్ వార్తలు మనం చదివేటప్పుడు అక్కడ ఏమంటారు, ఇగో మీరు దేవుని ఆజ్ఞని విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారం ఏంటి, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఆ రోజు సమాజంలో ఏ విధంగా జరిగింది అంటే దేవుని వాక్యం కంటే మనుషుల పారంపర్యాచారం, వాళ్ళ పితరులు పెట్టిన ఏదైతే పారంపర్యాచారాలు అంటే ఆచారాలు ఏవైతే ఉన్నాయో దానికి ఎక్కువ విలువిచ్చారు. ఓకే, అయితే ఇక్కడ ఏమన్నారు అంటే యేసుక్రీస్తు వారిని అనుసరింపక మనుషుల పారంపర్యాచారములు అవి ఏంటి, ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము అంటే ఈరోజు దేవుడు ఈ ప్రకృతిని చేసిందంతా ఎవరు, దేవుడు. అమ్మను చేసింది ఎవరు, దేవుడు. ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని చేసింది ఎవరు, దేవుడు. అయితే దేవుడు చేసిన వాటిని దేవుని పేరు చెప్పకుండా చెప్తున్నా చూసా. ఎవరైతే కలిగించారో ఆ కలిగించిన దేవుని పేరు చెప్పకుండా బోధించే వాళ్ళు ఎవరు అని అంటే మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత, అంటే మోసం చేసే నిరర్ధక తత్వజ్ఞానం. నిరర్ధక అంటే అర్థం లేని తత్వజ్ఞానం అని చెప్తున్నారు. అంటే
ఈ ప్రకృతిని ఎవరు చేస్తారు? ఇప్పుడు అమ్మ అని చెప్తున్నారు. అమ్మ కానీ ఏ కానీ వీటన్నిటిని చేసింది ఎవరంటే వాస్తవానికి చేసింది క్రియేటర్ ఎవరో? దేవుడు. ఎవరు చేశారో అన్న ప్రాముఖ్యమైన విషయాన్ని పక్కన పెట్టేసి ఏం చెప్తున్నారు? అమ్మ, ఇల్లు, ఏగా వీటి కోసమే చెప్తున్నారు. అది ఏంటి అని అంటే మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము. అలా ఆ జ్ఞానం చేత మిమ్మల్ని చెరపట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండుడి. అంటే బైబుల్ యేసుక్రీస్తుని విడిచిపెట్టి యేసుక్రీస్తుని పక్కన పెట్టి ఏదైతే లోక సంబంధమైన మూలపాఠాలు ఉంటాయో వాటి వైపు మిమ్మల్ని తిప్పేవారు ఉంటారు, జాగ్రత్త అని చెప్తున్నారు. ఓకే, అయితే మరి దానివైపు వెళ్ళకుండా ఎటువైపు వెళ్ళాలి అని అంటే అదే అధ్యాయము అదే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 22. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 20, 21, 22. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను చూడండి, మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా అవన్నీ వాడుకున్న చేత నశించిపోవును. అంటే మీరు క్రీస్తుతో కూడా లోకం యొక్క మూలపాఠం విషయం మృతి పొందిన వారైతే లోక పాఠములు వీటన్నిటిని విడిచిపెట్టిన వారైతే మీరు ఏం చేయాలి అని అంటే ఇదిగో మనుషుల ఆజ్ఞలు పద్ధతులు ఏవైతే ఉన్నాయో క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత మనం ఏంటి క్రీస్తుతో కూడా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే చనిపోయి సమాధి చేయబడ్డారో మనం కూడా బాప్తిస్మం ముందు ఏమయ్యాము? చనిపోయి సమాధి చేయబడ్డా. అలా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన మనం ఎలా ఉండాలి అని అంటే ఇదిగో ఈ లోక సంబంధమైన దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మూలపాఠాలు లోక సంబంధమైన పాఠాలు ఏదైతే చెప్తారో వాటి వైపు వెళ్ళొద్దు, రుచి చూడొద్దు అని అంటే అర్థం ఏంటంటే వాటిని అనుసరించొద్దు అని చెప్తున్నారు. ఓకే, అయితే చివరికి ఎలా మారాలి? క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారిని దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి మనుషుల పద్ధతుల వైపు వెళ్ళకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. ఓకే, అలా వెళ్ళకుండా మనం ఎలా ఉండాలి సంఘంలోనికి వచ్చిన తర్వాత అని అంటే కాలాన్ని బట్టి మనం ఎలా ఉండాలి అని అంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తుల్లో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చును. అంటే కాలాన్ని బట్టి చూస్తే ఎలా ఉండాలి అని అంటే బోధకులుగా ఉండాలి. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందట? దేవోక్తుల్లో అంటే దేవుని యొక్క మాటలలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చును అంటే మీరు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత విశ్వాసం అంటే ఏంటి, బాప్తిజం అంటే ఏంటి, మారు మనసు అంటే ఏంటి, వాక్యం వినడము, విశ్వసించడము, మారు మనసు పొందడం, బాప్తిజం తీసుకోవడం, తర్వాత ఆశీర్వాదాలు వస్తాయని చెప్పేసి దేవుడు మళ్ళీ ఆశీర్వదిస్తాడు, పరలోకానికి తీసుకొని వెళ్తారు, చనిపోయిన తర్వాత మరొక బ్రతుకుంది. ఇవన్నీ ఏంటి అంటే మనకు బేసిక్స్. సో ఈ బేసిక్స్ అన్నీ నేర్చుకుని మనం ఏమవ్వాలి అని అంటే ఎలా మారాలట? కాలాన్ని బట్టి బోధకులుగా మారాలి. ఇవన్నీ నేర్చుకుని మనం ఏం చేయాలి? బోధకులుగా మారాలి. కానీ ఎలా ఉన్నారట? కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే మళ్ళీ మీరు ఫస్ట్ పాఠాలు చెప్పాల్సి వస్తుందట. సో అంటే ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం కావడానికి ఎంబీటీఎస్ చేసిన వాళ్ళకి మళ్ళీ డిప్లొమా పాఠాలు చెప్తున్నారు అనుకో, ఎంబీటీఎస్ చేసిన వాళ్ళు డిప్లొమా పాఠాలు అడుగుతున్నారు ఎలా ఉంటుంది? ఆల్రెడీ డిప్లొమా, బ్యాచిలర్, మాస్టర్ ఇవన్నీ చేసి పూర్తి చేశారు. పూర్తి చేసిన వాళ్ళు మరలా నాకు బైబిల్ అనగానే దాన్ని ఎలా చదవాలి, ఆ పాఠం చెప్పండి అన్నారంటే నాకు ఆ పాఠంలో డౌట్ ఉంది, ఆ పాఠం చెప్పండి అంటే ఎలా ఉంటుంది? అదేవిధంగా లోకంలోని ఏబిసిలు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఇంటర్, డిగ్రీ, పీజీ ఇవన్నీ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు డిగ్రీకి వెళ్ళిన తర్వాత నాకు ఏబిసిలు నేర్పించండి అంటే ఎలా ఉంటుంది? బాబు ఏబిసిలు నేర్చుకునే స్థాయి ఇది కదమ్మా, నువ్వు ఎన్ని ఆల్రెడీ దాటుకొని వచ్చావు అని చెప్తారు, అవునా కదా? సో ఇప్పుడు మనం క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ఈ విశ్వాసము, బాప్తిజం ఇవన్నీ కూడా ఏంటంటే ప్రారంభం, మూలపాఠాలు. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాము? ప్రారంభంలో నేర్చుకుంటాం. ఇవన్నీ నేర్చుకో మనం ఏమవ్వాలి అని అంటే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి. హెబ్రీ పత్రిక కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి
మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిజమును గూర్చిన బోధయు హస్త నిక్షేపణయు మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అని పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. ఇక్కడ ఏమంటున్నారు అంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందుట, ఇదిగో మారు మనసు పొందడం స్టార్టింగే, దేవుని విశ్వాసం ఉంచడం స్టార్టింగే, బాప్తిజము స్టార్టింగే, హస్త నిక్షేపణ అంటే ఆశీర్వాదం, దేవుడు దీవిస్తారు, మృతుల పునరుద్ధానం, చనిపోయిన తర్వాత మరొక బ్రతుకు ఉందని, నిత్యమైన తీర్పు, దేని వరకు బ్రతికితే ఎక్కడికి వెళ్తాం, బ్రతకపోతే ఎక్కడికి వెళ్తాం మనకు తెలుసు, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయి కాదు. ఇవన్నీ మరలా చెప్పొద్దు అని అంటారు. ఇవన్నీ మరలా చెప్పకుండా క్రీస్తుని గూర్చిన మూలోపదేశం మాని, క్రీస్తు గురించి బేసిక్స్ ఉన్నాయి కదా, మూలోపదేశం అంటే స్టార్టింగ్ బేసిక్ లెసన్స్. ఇప్పుడు మనకి ప్రతి పాఠానికి మెయిన్ బేసిక్ లెసన్ ఒకటి ఉంది, ఏంటి? బైబిల్ అనగానేమి దాన్ని ఎలా చదవాలి. సో అలాగనమాట. ఇక్కడ మూలోపదేశం మాని సంపూర్ణల మగు వరకు సంపూర్ణలకు మగుటకు సాగిపోదాం అంటే సంపూర్ణులుగా సాగిపోదామని చెప్పేసి అంటున్నారు. అంటే క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత మనం ఏంటి అంటే, ప్రారంభంలో వచ్చిన తర్వాత అవన్నీ దేవుని తెలుసుకున్నాము, నమ్ముకున్నాము, విశ్వాసం బాప్తిజం తీసుకున్నాం, దేవుని దగ్గరికి వచ్చాము, దేవుని పనులు ఇవన్నీ చేస్తూ అలా డెవలప్ అవుతూ వెళ్ళాలి తప్ప, ఇంకా మనం ఎంత డెవలప్ అయినా సరే ఇంకా నాకు విశ్వాసం కోసం చెప్పండి, బాప్తిజం కోసం చెప్పండి అని చెప్పేసి అని చెప్పకూడదు. ఈరోజు సంఘాల్లో జరిగేది ఏంటి అని అంటే ఇదే, తిప్పి ఎక్కడ తీసుకెళ్తారంటే తిప్పి ఎక్కడికే తీసుకెళ్తారు. విశ్వాసము, బాప్తిజము, మారు మనసు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇదే తప్ప ఇంతకు మించి ముందుకు వెళ్ళరు. అందుకనే ముందుకు సాగిపోవాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఒక విద్యార్థిని తీసుకొని వెళ్ళి ఫస్ట్ క్లాస్లో వేసిన తర్వాత ఒక 5 సంవత్సరాల తర్వాత వాడు ఏ క్లాస్లో ఉండాలి? ఒక 5 సంవత్సరాల తర్వాత 5th క్లాస్ 6th క్లాస్లో ఉండాలి. సో 5 సంవత్సరాల తర్వాత కూడా వాడు ఫస్ట్ క్లాస్లో ఉన్నాడు అనుకోండి, అలా డెవలప్మెంట్ గ్రోత్ ఏముంది? ఏది కూడా లేదు. అంటే వాళ్ళు ఏమవ్వాలి? అభివృద్ధి కావాలి. సో మూలపాఠములు మనిషికి దేవుని పాఠములు అంటే, మూలపాఠములు మనిషికి దేవుని పాఠాలే, మూలపాఠాలు మనిషికి దేవుని పాఠాలే. ఏంటి? ప్రకృతిలో ఉన్న ప్రతీది కూడా మనకి పాఠం నేర్పిస్తుంది. వాటి గురించి ఈ లోకంలోని వ్యక్తులు ఏంటి, ఉపాధ్యాయులు వీళ్ళంతా ఎక్కడి వరకు చెప్పారు అని అంటే, ఇదిగో అవి వాటి జీవిత చరిత్రలు ఇవి, ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈగ అని చెప్పేసి అని ఇవే చెప్పారు తప్ప వాటిని ఎవరు కలుగు చేశారు, వాటిని ఎందుకు కలుగు చేశారు, వాటి నుంచి ఏమి నేర్చుకోవాలని ఈ బేసిక్స్ చెప్పారు. కానీ అవి ఎందుకు, దాని నుంచి మనం ఏమి నేర్చుకోవాలి, ఇవేమీ కూడా చెప్పకుండా ఆగిపోయారు. కానీ మనం బైబిల్ దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ప్రతీదీ చెప్పారు. సో వాటన్నిటిని కూడా మనం నేర్చుకోవాలి, వాటిని నేర్చుకోవాలి. వాటితో పాటు ఏం నేర్చుకోవాలి? మనం క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత బాప్తిజము, విశ్వాసం, ఇవన్నీ స్టార్టింగ్ స్టెప్. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఏమవ్వాలంటే సంపూర్ణంగా మారిపోవాలి. ఇవన్నీ నేర్చుకుని మనం ఏం చేయాలంటే అక్కడితో ఆగిపోకూడదు. మూలపాఠాలు మనకు అవసరమే, కానీ అక్కడితో ఆగిపోకూడదు. వాటి నుంచి ఇంకా అలా నేర్చుకుంటూ, ఇప్పుడు మీరున్నారు డిప్లొమా D1, D2, B1, B2, B3, B4, M1, M2 ఇవన్నీ చేసిన తర్వాత వాక్యం చెప్పడానికి అవకాశం. ఆ తర్వాత ఇంకా అలాగా ఒక ప్రిన్సిపాలు, వైస్ ప్రిన్సిపాలు, లెక్చరరు, వైస్ ప్రిన్సిపాలు, తర్వాత అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్. సో ఇలా లెవెల్ పెరగాలి. అలా కాకుండా మనం ఎంత నేర్చుకుంటూ నేను ఎన్ని సంవత్సరాలైనా నేను డిప్లొమా పాఠాలు నేర్చుకున్నా, నాకు అవే చెప్పండి అంటే వాళ్ళకి అభివృద్ధి లేదు. సో ఫైనల్గా ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకు అభివృద్ధి అనేది ఉండాలి. క్రీస్తులోనికి వచ్చిన మనం ఏముండాలంటే మనం అభివృద్ధి ఉండాలి. దేవుని పనిలో, దేవుని వాక్యంలో, ప్రతి దాంట్లో కూడా డెవలప్మెంట్ అనేది ఉండాలి, అభివృద్ధి అనేది ఉండాలి. అభివృద్ధి లేకుండా ఈరోజు లోకంలో అంటే మిగిలిన సంఘాల్లో వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఎప్పుడు ఇదే బేసిక్స్ చెప్తారు. ఎప్పుడు ఏం చెప్తారంటే తిరిగి ఎక్కడ తిరిగినా సరే ఆశీర్వాదం, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మారు మనసు పొందాలి, రక్షణ, ఇవే చెప్తారు తప్ప ఇంతకు మించి ముందుకు వెళ్ళరు. కానీ అందుకని ఏమన్నారు? క్రీస్తుని గురించి మూలోపదేశం మాని సంపూర్ణంగా సాగిపోవాలి. అంటే ఆ మూలోపదేశం అవసరమే, కానీ ఎప్పుడు నేర్చుకోవాలి అంటే ప్రారంభంలో నేర్చుకోవాలి. ఆ తర్వాత వెళ్ళేసరికి ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి, డెవలప్ అవ్వాలి, మనం ఇంకా గొప్పవారిగా మారాలి, దేవుని పని చేయాలి, దేవుని కొరకు బ్రతకాలి. మనం దేవుని కొరకు బ్రతుకుతూ అనేకులు దేవుని కొరకు బ్రతికించాలి. ఇది మూల పాఠాలు మనిషికి దేవుని పాఠాలా అంటే.